భయ్యా మీరు మూవీస్ చూస్తుంటారా? అంటే బాగా ఈ మధ్యకాలంలో తక్కువైంది, బట్ బాగానే ఈ చూస్తాను. మధ్యకాలం జనాలు మిమ్మల్ని చూస్తున్నారు. మీరు అంతే. మూవీస్ చూడడం మానేసారేమో. మీకు బాగా ఇష్టమైన హీరో? రవితేజ, ఓకే. రవితేజ, పవన్ కళ్యాణ్, అప్పట్లో చిరంజీవి గారు, ఇప్పుడు కూడా చిరంజీవి గారు. చిరంజీవి గారి ఇష్టమైన సినిమాలు ఏమైనా ఉన్నాయి మీకు? ఖైదీ నుంచి హ్మ్. ఆ, ఇప్పటికీ కూడా నాకు ప్రతి డైలాగ్ టు డైలాగ్ ఇప్పటికీ బట్టి వచ్చిన సినిమా యముడికి మొగుడు. ఒక్క డైలాగ్ చెప్పండి. అయ్యి ఒక డైలాగ్ ఇటు 100 డైలాగ్ చెప్తాను మీకు. యముడికి మొగుడులో అంటే నా ఫిలాసఫీ అంతా దాంట్లోనే ఉంటుంది, ప్రతి Okay. డైలాగ్. అంటే దాంట్లో అల్లు రామలింగ గారు, తర్వాత ఆయన చిత్రగుప్తుడు, ఈయనేమో సత్యనారాయణ గారు, యమధర్మరాజు, ఇలా వీళ్ళు ఉంటుంటే పక్కన సుత్వేల్ గారు ఉంటారు, ఆయన విచిత్రగుప్తుడు అనమాట. ఆయన ఎంతసేపు ఈ చిత్రగుప్తుడు పోస్ట్ ఆయన కాజేద్దామని వెయిట్ గోతికాడ నక్కలాగా వెయిట్ చేస్తుంటారు. సడన్గా ఒక రోజు ఏమవుతుంది, ఈయనకి యాక్సిడెంట్ అయిపోయి చిరంజీవికి ఆయన పెళ్లి చేసుకునే టైంలో యాక్సిడెంట్ అయిపోయి యమలోకానికి వచ్చేస్తారు. కోపం మండిపోతుంటుంది. శుభవాన్ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్ల విధాలను కందాం అనుకుంటుంటే నన్ను పట్టుకొచ్చేస్తారా, ఎక్కడ యముడు, వేర్ ఈజ్ యమ చెప్తుంటే ఒక కింకర్ అడ్డం పడతాడు. కింకర్ ఇట్లా అడ్డపడి ఐ అని ఇట్లా అడ్డం వేస్తాడు. అనగానే ఇంత జోలపాలు వేసుకొని నల్లగా ఇట్లా కూరలు వేసుకొని ఉంటాడు వాడు. చూడగానే ఏం గురు నువ్వేనా, ఆయన స్టైల్, ఏం గురు నువ్వేనా యముడివి అనగానే అక్కడ ఎక్కడో యముడు కూర్చొని ఉంటాడు సత్యనారాయణ గారు. ఆయన కోపం వచ్చేస్తుంది. ఏంటి యముడు అంటే అంత కిత కొంటాడు అనుకుంటున్నాడా, తోలుగు వచ్చి వేసుకొని కూరలు పెట్టుకుంటాడు అనుకుంటున్నాడంటే అప్పుడు ఆయన డైలాగ్ ఉంటుంది, ఏమది ఏముండని వాడంతా అసముండవలే ఉండు నేను ఎంచితివా అంటే పక్కన చిత్రగుప్తుడు, ఆ కింకర్ణిలో తమ పోలికలు ఏమైనా కనిపించినవేమో ప్రభు. అల్టిమేట్. చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు ఇవన్నీ కూడా, తర్వాత పెద్ద తర్వాత చూస్తుంటే ఏం సెన్స్ ఆఫ్ హ్యూమరు. కలిసారు భయ్యా చిరంజీవి గారిని? కలిసాను ఒకసారి, డైరెక్ట్గా ఇంటర్వ్యూ కూడా చేశాను. లైక్ ఎలా అనిపించింది ఆ మూమెంట్ ఫస్ట్ టైం? అబ్సల్యూట్లీ. అంటే మనం జనరల్గా దాన్ని ఏమంటారంటే తన్మయత్వం, ఆ అభిమానంలో తేలియాడుతూ అడగాలనుకున్నది మర్చిపోతుండే, ఆయన్ని ప్రైజ్ చేయడంలోనే సరిపోతుంది మనకి. అయిన తర్వాత కూడా సార్ ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సార్. జనరల్గా అంతా అభిమానులే మీకు, ఎవరు కూడా మీరు చేసేది రైట్ అనడమే తప్ప ఇది సార్ ఇది కొంచెం బాగాలేదు ఇది మారుద్దాం అనే ధైర్యం కూడా ఎవరికి ఉండదు మీకు. ఒకవేళ అలాంటప్పుడు మీరు ఎలా జడ్జిమెంట్ తీసుకుంటారు? మీరు ఏం చేసినా అందరూ బాగుంది సార్, ఏ షాట్ అయినా ఓకే సార్ అనేస్తారు. బట్ ఏదైనా తేడా ఉంటే మీకు ధైర్యంగా చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు జడ్జిమెంట్ తీసుకుంటారు అని అడిగారు. ఏం చెప్పారు? మిసెస్ సురేఖ గారి వాళ్ళ మిసెస్ సురేఖ గారి జడ్జిమెంట్ తీసుకుంటాను ఖచ్చితంగా. ఆవిడ ఎప్పుడైనా సరే నేను ఎంత పెద్దవాడైనా సరే తప్పంటే తప్పని చెప్పేస్తుంది, దాంట్లో ముఖప్రీతి ఏం లేదు అని చెప్పారు అనమాట. గోల్డెన్ మూమెంట్ ఏమో చిరంజీవి గారితో. అసలు ఆయన చిన్నప్పటి నుంచి ఆయన అలా చూస్తూ పెరిగాం. సినిమాలు అసలు అయితే అన్ని ప్రతి సినిమా ప్రతి డైలాగ్ కూడా చాలా కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇంద్ర రిలీజ్ ఇంద్ర అదైతే ఇప్పటికీ ఎవర్ గ్రీన్ డైలాగ్ కదా, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సూపర్. ఇప్పటికీ కూడా మీకు బాస్లో అంటే బాస్ దగ్గర ఈ విషయం నేను ఇన్స్పైర్ అవ్వచ్చు, ఇట్లా మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి ఇంకా కొంచెం ముందుకు నడిపించే అంశాలు ఏమైనా ఉన్నాయా చిరంజీవి గారిలో? స్థితప్రజ్ఞత. ఓకే. ఆయన పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు ఆయన్ని వెనక్కి లాగడానికి చాలామంది చాలా రకాలుగా ట్రై చేశారు. బట్ ఏ రోజు ఆయన సహనం కోల్పోవడం అనేది లేదు. దట్ వాస్ గ్రేట్ థింగ్. ఇప్పటికీ కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు ఆయన. ఎన్నో విమర్శలు, ఎన్నో అంటే ఆయన మీద రూమర్స్. అది అంటే ఒకటే రూమర్స్, ఇప్పుడు కొండను చూసి కుక్కలు మురుగుతాయి అంటారు చూడండి, అలా వీను ఆయన ఒక ఎవరెస్ట్ మనకి. ఆయన గురించి ఎవరు నమ్ముతారు అట్లా రూమర్స్ గేమర్స్. బట్ రాజకీయాలు అంటేనే బురద జల్లుడు. నాకు బాగా గుర్తు, వేటూరి గారికి జీవిత సాఫల్య పురస్కారం బిగ్ ఎఫ్ఎం తరపు నుంచి అందిస్తున్నప్పుడు ఆ అవార్డు ఇవ్వడానికి చిరంజీవి గారిని ఇన్వైట్ చేశాం స్టేజ్ మీదకి. నేను స్టేజ్ మీదే ఉన్నా. సో చిరంజీవి గారు వచ్చి ఆయన్ని కౌగిలించుకొని ఆయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిన టైంలో, అప్పట్లోనే ఆయన పాలిటిక్స్లోకి వెళ్తున్న టైం అనుకుంటా. వేటూరు గారు చనిపోయి చాలా రోజు అయింది. కానీ ఆ రోజు వేటూరు గారు అన్నమాట, ఈయన బృందావనాన్ని వదిలి నందనవనానికి వెళ్తున్నాడు. హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ ఆయన ఈ పాలిటిక్స్ రొచ్చులోకి ఎందుకని చెప్పి. తర్వాత అందరి వాళ్ళలా ఉండేవాళ్ళని కొందరు వాళ్ళలాగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది.
ఇలాంటివన్నీ కూడా. సో ఆయన అన్నిటిని కూడా చాలా చిరునవ్వుతోటి చాలా స్పోర్టివ్గా తీసుకోవడం.